'వారణాసి' మూవీ రిలీజ్ చేసిన గ్లిప్స్ వల్లో, లేకపోతే మన వాళ్ళు పెడుతున్న కేసుల వల్లో తెలీదు కానీ, బాగా ఇండియా వైడ్‌గా పాపులర్ అయింది. బాగా మనకి రికగ్నిషన్ కూడా వచ్చింది. 'వారణాసి' మూవీ వస్తున్నదని అందరికీ తెలిసేలా ప్రమోట్ చేశాయి. ఈ కేసెస్, కాంట్రోవర్సీస్. కానీ మనకు కావాల్సింది ఇండియా వైడ్ రీచ్ కాదు. అది ఎప్పుడో 'బాహుబలితోనే' రాజమౌళి సంపాదించాడు. ఇప్పుడు మనకి 'మహేష్' ఫ్యాన్స్ కానీ, టాలీవుడ్ ఫ్యాన్స్ కానీ కోరుకునేది ఇండియా వైడ్ రీచ్ కాదు, గ్లోబల్ రీచ్ కావాలి. ప్రజెంట్ రాజమౌళి చేస్తుంది కూడా అదే. కేవలం గ్లింప్స్ రిలీజ్ చేసి, మూవీ రిలీజ్‌కి ఇంకా 2 ఏళ్ళు పైగా ఉన్నా కూడా అప్పుడే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసాడు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్. వీళ్ళు ముగ్గురు కూడా ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, అది కూడా ఇండియాలో కాదు, మనకి ఫారిన్ కంట్రీస్‌లో ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఇలా మూవీస్‌ని ఇంట్రడ్యూస్ చేసేవి, అలాంటి వాటికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియాలో అందరికీ తెలుసు 'వారణాసి' మూవీ వస్తున్నది. కానీ గ్లోబల్ రీచ్ కావాలి కాబట్టి ఫారిన్ కంట్రీస్‌కి ఇంటర్వ్యూస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు. నిజానికి ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోవడంలో రాజమౌళి ఎప్పుడు కూడా వెనకాడరని చెప్పుకోవాలి. ఎందుకంటే 'RRR' మూవీ కూడా ప్రతి లాంగ్వేజ్‌లో వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 'సలార్' తీసుకోండి, ఒక్క ఇంటర్వ్యూ చేసి వదిలేశారు. ఎందుకంటే 'కేజీఎఫ్' డైరెక్టర్, 'బాహుబలి' హీరో అందరూ చూసేస్తారు అది ఇది అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఇంటర్వ్యూలు లేవు, ఏమీ లేవు. కేవలం ఒకటి, అది కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని రిలీజ్ చేశారు. సెపరేట్‌గా ఇంటర్వ్యూ కూడా లేదు మనకి. సో ఇంత యారోగెంట్‌గా తీసుకోవడం వల్లే మనకి 'సలార్' మూవీ 1000 కోట్లు అయితే కలెక్ట్ చేయలేకపోయింది. పొటెన్షియల్ ఉన్నా సరే. కానీ రాజమౌళి అలా గ్రాంటెడ్‌గా ఏ రోజు తీసుకోలేదు. ఇప్పటికొచ్చి 2 ఏళ్ళు ఉండగానే ప్రమోషన్స్ చేసి, మేము వస్తున్నాము, మా మూవీ ఉంది చూడండి, ఆడియన్స్ మీరే చూడాలి, అది ఇది అని చెప్పి ఇప్పటికొచ్చి గ్రాంటెడ్‌గా తీసుకోకుండా రాజమౌళి తన ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకే తనకి సక్సెస్ ఇంకా ఉందని చెప్పుకోవాలి. మరి 2 ఏళ్ల ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేసిన వీళ్ళు రిలీజ్ టైంకి ఏ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తారో మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. అదే వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.